ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 27వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో, ఇన్ఫోసిస్ ఏడిఆర్స్ అన్నీ కూడా చక్కగా బుల్లిష్గా పాజిటివ్గా అయితే క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి కొద్దిగా పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ రియాలిటీ అనేది టాప్ లూజర్గా క్లోజ్ అయింది. దాని తర్వాత మీడియా, పిఎస్యూ బ్యాంక్, ఎనర్జీ సెక్టర్స్ కూడా టాప్ లూజర్స్ లిస్టులోకి విడిపోయాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీలో లెస్ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది జరిగింది. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టర్స్ అయితే వీక్గానే క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే యూఎస్కి సంబంధించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ స్లైట్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. రష్యా స్లైట్గా నెగిటివ్గా ఉంది. చైనా 50 ఫీచర్స్, జర్మన్ నెగిటివ్గా ఉండగా ఇక యూరప్, లండన్, ఏషియా మార్కెట్, జపాన్, ఫ్రాన్స్, హాంకాంగ్ అండ్ సౌత్ కొరియా అనేది స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తున్నప్పటికీ స్లైట్ బుల్లిష్ బయాస్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఇంటెల్, 3M, బోయింగ్, యునైటెడ్ హెల్త్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవగా సిస్కో, యాపిల్, క్యాటర్పిల్లర్, అమెజాన్, ట్రావెలర్స్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో స్లైట్గా బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఆస్ట్రేలియా మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇండియన్ మార్కెట్స్కి రిపబ్లిక్ డే సందర్భంగా హాలిడే ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన డ్యూరబుల్ గూడ్స్ ఆర్డర్స్ నంబర్స్ అనేది రిలీజ్ అయింది. ఈ నంబర్ అయితే పాజిటివ్గా రావడం జరిగింది. ఈరోజు విషయానికి వచ్చేసరికి ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఇక ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే లేవు. ఈరోజు కూడా ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది కనిపించట్లేదు. యూఎస్కి సంబంధించిన స్టాక్స్ వచ్చేసరికి నిన్నటి రోజున స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేటుకు సంబంధించిన డిస్కషన్స్ అనేది ఉన్నాయి. దాని తర్వాత పెద్ద పెద్ద కంపెనీలు, ముఖ్యంగా టెక్ ఓరియంటెడ్గా ఉన్న కంపెనీలు రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం అందరూ దృష్టి అనేది టెక్ ఓరియంటెడ్ కంపెనీస్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది దాని మీద ఫోకస్ చేశారు. ఇక మార్కెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఇండియా, యూరోపియన్ యూనియన్ ఈ రెండు కూడా ప్రస్తుతం ఏంటంటే ట్రేడ్ టాక్స్ అనేది జరుగుతూ ఉన్నాయి. అయితే ఈరోజు అంటే మంగళవారం ఈ యొక్క అగ్రిమెంట్ అనేది జరగడానికి అంటే కంక్లూడ్ అవడానికి ఒక పాసిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది యూరోపియన్ యూనియన్తో జరిగింది అనుకోండి, ప్రాబబ్లీ మార్కెట్స్కి అది పాజిటివ్గా ఉండడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క అంతిమ సారాంశం ఈరోజు ఎండ్ ఆఫ్ ది డేకి మనకు తెలిసిపోతుంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ఏషియన్ పెయింట్, సిజీ పవర్, ఐడియా, మ్యారికో, టాటా కన్స్యూమర్స్ అనేది మార్కెట్ అవర్స్లో కన్నా రిజల్ట్స్ అనేది కంపెనీస్ అనౌన్స్ చేస్తే ఈ కంపెనీస్లో సిగ్నిఫికెంట్గా వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్కి వెళ్ళిపోవడం జరిగింది. దీంట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ అనేది చేసుకోవచ్చు. సెయిల్ అండ్ బంధన్ బ్యాంక్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ప్రీవియస్గా బంధన్ బ్యాంక్ బ్యాన్ లిస్ట్లో ఉంది, ఇప్పుడు బ్యాన్ లిస్ట్లోంచి బయటకు వచ్చేసింది. కాబట్టి దీంట్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అనేది ట్రేడ్ చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హిందాల్కో, టెక్ మహీంద్రా, హిందుస్థాన్ యూనిలివర్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో అనేది మొన్నటి రోజున టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఇండిగో, ఎటర్నల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్సర్వ్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద నిఫ్టీ 50 హీట్ మ్యాప్ అనేది గమనించినట్టయితే కొద్దిగా నిఫ్టీ 50 వీక్గానే క్లోజ్ అయిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ VEDL దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ స్టాక్ ఇంకొంచెం పైకి వెళుతుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ లాంగ్ సైడ్ పొజిషన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. బంధన్ బ్యాంక్, వోల్టాస్, నేషనల్ అల్యూమినియం దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. దీనివల్ల కొద్దిగా బౌన్స్ అవడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. అదానీ గ్రీన్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, పేటీఎం, ప్రీమియర్ ఎనర్జీస్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తూ ఉంది. అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయేమో అని చెప్పేసి పార్టిసిపెంట్స్ అయితే ఆల్రెడీ షార్ట్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. సింజిన్, అదానీ పోర్ట్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, కెయిన్స్, పిఎన్బి దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. సో దీనివల్ల మార్కెట్లో కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే షార్ట్ సైడ్ 50%, లాంగ్ సైడ్ 12% అనేది కనిపిస్తుంది. సో మొత్తం మీద చూడగానే మనకేమనిపిస్తుంది అంటే షార్ట్ సైడ్ కొద్దిగా పొజిషన్స్ ఎక్కువగా క్రియేట్ చేశారని చెప్పేసి ఈ యొక్క ఫ్యూచర్ బిల్డప్ చార్ట్ చెప్తూ ఉంది.
నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున నెగిటివ్గానే క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇంటర్ప్రిటేషన్ ఏం చెప్తుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఈ 3 ఇండిసెస్లో కూడా ఎక్స్పైరీ అయితే ఉంది. సో మూడిట్లో ఎక్స్పైరీ ఉంది కాబట్టి వోల్టాలిటీ అనేది ఉండడానికి ఆస్కారం ఉంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్ యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి పెట్టారు. స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్ మాత్రం సేల్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్లో మాత్రం షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 4,113 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ 4,103 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే 6.31% పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ అయితే చాలా వీక్గా ట్రేడ్ అవుతుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజునైతే బుల్లిష్గానే క్లోజ్ అయింది. బట్ గ్యాప్ డౌన్ జరిగి అక్కడి నుంచి కూడా బౌన్స్ అయింది. ఇక నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 25,140, ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్టు 24,951. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,068 ఇంపార్టెంట్ సపోర్టు, 58,825 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 82,185 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 81,203 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. ఇక అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం గిఫ్ట్ నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, ఎక్కడ ఓపెన్ అవుతుందని చెప్పేసి. సో మొన్నటి రోజున ఏంటంటే వీక్గానే క్లోజ్ అయింది. ఈ రోజు విషయానికి వచ్చేసరికి ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్గా బౌన్స్ అనేది జరుగుతుంది. మనం చూస్తున్న సమయానికి 78 పాయింట్లు పాజిటివ్గా ఉంది. ఇక ఫ్యూచర్స్ నంబర్ అనేది చూస్తే 25,160 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ వచ్చేసరికి 25,079 దగ్గర ట్రేడ్ అవుతుంది. మొత్తం మీద ఒక 90 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా హైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతూ ఉంది. ఇక న్యాచురల్ గ్యాస్లో 318 అనేది ఇంపార్టెంట్ సపోర్టు, 362 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. కొన్ని స్టాక్స్ అనేది మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. యాక్సిస్ బ్యాంక్, వారీ రెన్యూబుల్, పీవీఆర్ ఐనాక్స్, హిందుస్థాన్ కాపర్, టొరెంట్ ఫార్మా, జైడస్ లైఫ్, అల్ట్రాటెక్, అర్బన్ కంపెనీ అనేది. సో ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క స్టాక్ పేరు, దాంట్లో ఉన్న న్యూస్ ఏంటి అనేది ఒక షార్ట్ ఫామ్లో నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది బయోలో ఉంది. అట్ ద సేమ్ టైం లింక్ అనేది ఈ కామెంట్స్లో కూడా నేను పిన్ చేసి పెడతాను. దాని ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఎనీహౌ దీనికి సంబంధించిన లింక్ కూడా నేను అక్కడైతే షేర్ చేస్తాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీలో కావచ్చు, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఇండికేటర్స్ అయితే స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ ఇస్తూ ఉన్నాయి. ఇక నిఫ్టీ 50లో కూడా డైలీలో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో కూడా ఆల్మోస్ట్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఓవరాల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి మనకి కొద్దిగా బుల్లిష్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో పాజిటివ్ సంకేతాలు ఉన్నాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే అగ్రెసివ్గా బుల్లిష్గా లేదు, అగ్రెసివ్గా బ్యారిష్గా కూడా లేదు. సో ప్రస్తుతం ఒక న్యూట్రల్గా ఉందని చెప్పేసి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే ఓపెనింగ్ మాత్రం ఫ్లాట్గా జరిగింది. బట్ అక్కడ నుంచి కూడా సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ అనేది వెళుతూ ఉంది. సో ఇలా ఎందుకు అవుతుందంటే గ్లోబల్గా న్యూస్ ఉంది. ముఖ్యంగా ఇండియా యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ అగ్రిమెంట్స్ అనేది ఈరోజు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇది పాజిటివ్గా క్లోజ్ అయింది అనుకోండి, డెఫినెట్గా మార్కెట్లో కొంత పాజిటివ్ ఉత్సాహం రావడానికి ఆస్కారం ఉంది. ఆ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేది మార్కెట్లో రిఫ్లెక్ట్ అవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో ఓవరాల్గా కొద్దిగా మార్కెట్ సెంటిమెంట్ అనేది పాజిటివ్గా కనిపిస్తుంది. ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రం మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.